copyright and claim shorts 200 500 views 1 year back channel start watch time కంప్లీట్ ఫేస్ కనిపించకుండా కుకింగ్ వీడియో లైవ్లో వ్యూస్ రావాలంటే షార్ట్స్ పెట్టిన వ్యూస్ లేవు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మరికొన్ని టాపిక్స్తో మీ ముందుకైతే వచ్చాను. సో వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆలస్యం లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాపీ రైట్స్ అండ్ క్లైమ్స్. వీటి వల్ల ఛానల్కి ఏమన్నా ప్రాబ్లమా అనేసి చాలామందికి డౌట్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. సో 100కి 99% కరెక్ట్ అని నేను చెప్పేది. సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. కాపీ రైట్స్, సో మీ అందరికీ తెలుసు, కాపీ రైట్స్ పడ్డ వీడియోస్కి రెవెన్యూ అనేది మనకి రాదు. సో ఎక్కువ ఛానల్లో ఎక్కువ వీడియోస్కి కాపీ రైట్స్ ఉంటే ఆ ఛానల్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో అది కూడా తెలుసుకోండి ఫస్ట్. సో క్లెయిమ్ గురించి మాట్లాడుకుందాం. క్లెయిమ్ అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోకి క్లెయిమ్ అని పడింది. సో ఆ క్లెయిమ్ అని పడ్డ వీడియోకి చాలా వ్యూస్ అయితే వచ్చాయి. చాలా వ్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే రేపు ఫ్యూచర్లో మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యి సో మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ అంతా ఆ క్లెయిమ్ వేస్తారు కదా, ఆ క్లెయిమ్ వేసిన అతనికైతే ప్రాఫిట్ అనేది వెళ్తుంది. సో అది అందువల్ల అలాంటి వీడియోస్, క్లెయిమ్ పడే వీడియోస్ మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఛానల్లో పెట్టుకోవద్దు. టైం వేస్ట్ అనమాట. ఒకవేళ మీరు పెట్టిన ఆ క్లెయిమ్ వేసిన అతనికైతే రెవెన్యూ అనేది వాళ్ళకి వెళ్తుంది, సో మీకైతే రాదు. సో అది ప్రాబ్లం అక్కడ, అంతకుమించి ఏముండదు. సో మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, ఛానల్ ఏమీ పోదు, ఛానల్ ఏమీ బ్లాక్ అవ్వదు. సో అదండి విషయం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సో వింటున్నారు కదా విషయము. సో మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి, నేను ఖచ్చితంగా ఆ కామెంట్స్ రిప్లై అయితే నేను ఇస్తాను. ఓకే, నెక్స్ట్ విషయం ఏంటంటే 200 500 వ్యూసే వస్తున్నాయి, ఆ తర్వాత రావట్లేదు. సో నెక్స్ట్ పాయింట్ 200 500 వ్యూసే వస్తున్నాయి, నెక్స్ట్ వ్యూస్ అనేది రావట్లేదు. బట్ నా ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టకుండా ఓన్లీ షార్ట్సే పెడుతున్నాను. ఆ షార్ట్స్కి వచ్చిన వ్యూస్, ఆ వ్యూస్తో పాటు వాటికి వచ్చిన ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మనకి 4000 వాచ్ అవర్స్లో కలుస్తాయా? రేపు మానిటైజేషన్కి అదనేది ఉపయోగపడదా అనేసి చాలామందికి డౌట్ ఉంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 90 డేస్ బ్యాక్ మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 90 డేస్ బ్యాక్ షార్ట్స్కి వ్యూస్ వచ్చినప్పుడు 3 మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు 3 మిలియన్స్ వ్యూస్ మీరు కంప్లీట్గా చేస్తే 90 డేస్లో, సో అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. సో వ్యూస్కి, షార్ట్స్కి వచ్చిన వ్యూస్ మనకి 4000 వాచ్ అవర్స్లో అస్సలకి యాడ్ అవ్వండి. సో అది జరగని పని. ఓన్లీ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ మనకి 3 మిలియన్ వ్యూస్ అని 90 డేస్లో ఇస్తాడు వైటీ స్టూడియోలో. సో అందులో కలుస్తాయి, కానీ వాచ్ అవర్స్లో అయితే షార్ట్స్కి వచ్చిన వ్యూస్ కానీ వాచ్ టైం కానీ 4000 వాచ్ అవర్స్లో అయితే కలవదు. ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మనకి 4000 వాచ్ అవర్స్లో కలుస్తాయి. సో అదండి మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ విషయం మాత్రం చాలామందికి డౌట్ ఉంది. సో దీని గురించి కూడా ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. సో ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 వీడియోస్ లేదా 10 వీడియోస్ పెట్టి తర్వాత స్టాప్ చేశాను. సో ఇప్పుడు ఆ ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది లేదా 2 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ ఛానల్ని కంటిన్యూ చేయొచ్చా, ఆ ఛానల్లో నేను వీడియోస్ పెట్టొచ్చా అనేసి చాలామందికి డౌట్ ఉంది. సో అభ్యంతరం ఏమీ లేదండి. సో పాత ఛానల్ అయినా సరే
మీరు ఇప్పటి నుంచి వీడియోస్ అందులో అప్లోడ్ చేయాలని అనుకుంటే నీట్గా మంచి కంటెంట్ ఇచ్చి నీట్గా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, మానిటైజేషన్ అవుతుంది. సో మీ ఓన్ కంటెంట్ ఇచ్చే విధంగానే ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి చూసుకోండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి, నేను కామెంట్ అయితే చేస్తాను. సో అదండి విషయం. సో నెక్స్ట్ విషయానికి వస్తే వాచ్ టైం కంప్లీట్ అయింది. సో సబ్స్క్రైబర్స్ 700, 500, 200 అక్కడే ఉంది. వాచ్ టైం అయితే 4000 కంప్లీట్ అయింది. సో నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా? సో అవ్వదండి, అలా అయితే అవ్వదు. ఇప్పుడు మీరు ఆ 2 ఆప్షన్స్ మీరు కంప్లీట్ చేస్తేనే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తేనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుంది. సో అప్పటి వరకు అవ్వదు. ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 2000 వాచ్ అవర్స్, 1000 వాచ్ అవర్స్ అట్లా ఉన్నా కూడా మానిటైజేషన్ అవ్వదు. ఏదైనా సరే ఆ 2 ఆప్షన్స్ 4000 కంప్లీట్ అవ్వాలి, 1000 కంప్లీట్ అవ్వాలి సబ్స్క్రైబర్స్. అలా అయితేనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలామందికి ఉన్న డౌట్ అనేది, ఫేస్ కనిపించకుండా కుకింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో లైవ్లో ఎలా తీయాలి కుకింగ్ వీడియోస్ అనేసి డౌట్ ఉంది. సో చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఫేస్ కనిపించకుండా మీ ఓన్ వాయిస్ ఇస్తూ కుకింగ్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు కుకింగ్ ఛానల్స్. సో లైవ్ అనేది మీరు ఆన్ చేసినప్పుడు మీరు చేసే కుకింగ్కి లైవ్ అనేది ఇవ్వండి. మీ ఫేస్ ఇవ్వాల్సిన పని లేదు కదా. సో మీరు చేస్తున్న కుకింగ్, మీరు ఏ వంట అయితే చేస్తున్నారో ఆ వంట దగ్గర మీ ఫోన్ పెట్టి, మొబైల్ పెట్టి సో లైవ్ స్టార్ట్ చేయండి, కంటిన్యూ అవుతుంది. మీరు వంట చేస్తూ ఉంటారు కదా, అది అనేది వీడియో అనేది లైవ్లోకి వెళ్తూ ఉంటుంది. సో అది చాలా సింపుల్ అండి, అలా కూడా చేయొచ్చు. అలా చేసినా కానీ లైవ్కి వచ్చిన వాచ్ అవర్స్ మనకు 4000 వాచ్ అవర్స్లో కలుస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, షార్ట్స్ పెట్టాను, వ్యూస్ లేవు, అసలు రావట్లేదు, ఏం చేయాలి? ఏం చేస్తావు? అసలు ఏం చేస్తావు? ఎవరిని అడుగుతావు? మనీ పే చేసి వ్యూస్ కొంటావా? ఎందుకు? అనవసరం, వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఛానల్ కూడా వేస్ట్. సో వ్యూస్ రావట్లేదు అంటే నువ్వు మంచి కంటెంట్ అనేది ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకో. వ్యూస్ రావట్లేదు అంటే నువ్వు ఒక మంచి కంటెంట్ అనేది ఇవ్వట్లేదు. సో నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను అంటావా? వెయిట్ చేయి. నువ్వు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెట్టవు, కొంచెం వెయిట్ చేయి. వ్యూస్, లైక్స్ వచ్చే వరకు వెయిట్ చేయి. సో నువ్వు నీకు తెలిసినంత వరకు నీ ఫ్రెండ్స్కి కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేయి, చూడమని చెప్పు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. నో ప్రాబ్లం. అలాగా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు నాకు అనేసి ఏముండదు. కంపల్సరీగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ నువ్వు ఒక మంచి కంటెంట్ అనేది ఇవ్వు. సో అది లైవ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? సో ఇది కూడా చాలామందికి డౌట్ ఉందండి, మెయిన్ పాయింట్ కూడా ఇది. సో లైవ్లో వ్యూస్, నేను ఫస్ట్లో లైవ్ చేసినప్పుడు వ్యూస్ బాగా వచ్చాయండి. సో ఇప్పుడు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నువ్వు మంచి కంటెంట్ అనేది ఇవ్వట్లేదు. సో అందుకనేసి వ్యూస్ రావట్లేదు. నువ్వు ఒక బెస్ట్ కంటెంట్, జనాలకు నచ్చే విధంగా నువ్వు కంటెంట్ ఇచ్చినప్పుడు వ్యూస్ ఎందుకు రావు? ఇంట్రెస్ట్గా వచ్చి చూస్తారు. నో ప్రాబ్లం అండి. మీరు ఎప్పుడైతే మంచి కంటెంట్ ఇస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. మీకు వ్యూస్ రావట్లేదు అంటే లైవ్కి, సో మీ దగ్గర కంటెంట్ లేనట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. సో ఇదండి విషయము. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.